పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యూ డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 7799993699. ఆడవారిని అంత తేలిగ్గా నమ్మొద్దు. మనిషి జీవితంలో ఆడవారికి ప్రధాన స్థానం ఉంది. తల్లిగా, చెల్లిగా, భార్యగా బహుముఖ పాత్రలు పోషించే ఆడదాని అవసరం మగవారికి ఎప్పుడు ఉంటుంది. చిన్నతనంలో తల్లిచాటు కొడుకుగా, ఎదిగే క్రమంలో తోబుట్టువులకు సహోదరుడిగా, పెళ్ళాయాక భర్తగా అతడు తన పాత్రలు మార్చుకుంటారు. ఇలా ఆడదానితో మగవాడికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆడది లేనిది మగాడు లేదు. మనిషి పుట్టుకకు మూల కారణమే ఆడది. దీంతో ఇద్దరి మధ్య ఎన్నో ఏళ్ళుగా అవినాభావ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆడదాని గురించి ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలు చెప్పాడు. మన నిత్య జీవితంలో ఆడవారి పాత్ర గురించి చెప్పుకున్నాం కదా. వారి స్థానాన్ని బట్టి వరుస మారుతుంది. ఆదరణలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, ఆప్యాయతలో అక్కగా, జీవితంలో భార్యగా తన స్థానాన్ని మార్చుకుంటుంది. కానీ ఇలా ఎన్ని పాత్రలోకి మారినా మేధావులు ఆడవారిని మాత్రం వేరుగానే చూస్తారు. ఆడదాని గురించి ఎక్కువగా పట్టించుకోరు. వారి సహవాసం మంచిది కాదనే వారి అభిప్రాయం. చాణక్యుడు ఆడవారి గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలిపారు. వారిని అస్సలు నమ్మకూడదని కూడా చెప్తుంటారు. మనిషి పుట్టుక ఆడవారితోనే జరుగుతుంది. ఆడవారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. అందానికి ప్రాధాన్యత ఇచ్చే స్త్రీలను వివాహం చేసుకుంటే మనకు కష్టాలు తప్పవు. అనుకువ, సహనం గల వారిని పెళ్లి చేసుకుంటే మన జీవితం సాఫీగా సాగుతుంది. ఇంకా డబ్బు మీద ధ్యాస ఉన్న వారిని చేసుకుంటే అంతే సంగతి. వారెప్పుడు డబ్బుల కోసమే పరితపిస్తుంటారు. ఆడవారిని జీవిత భాగస్వామిగా చేసుకునే క్రమంలో వారిని తల్లిదండ్రుల గణగణాలు లెక్కలోకి తీసుకుంటే మంచిది. మనిషి మనుగడకు ఆధారమైన ఆడవారి విషయంలో చాణక్యుడు సూచించిన మార్గాలు ఆచరణీయం. ఇప్పటికి కూడా అతడు సూచించిన విషయాలు మనకు ఆధారంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తును ఊహించి అతడు చెప్పిన నిజాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి. దీంతో చాణక్యుడు చెప్పిన విషయాల ఆధారంగా ఆడవారి విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన జీవితమే నరకంగా మారుతుంది. డబ్బును, ఆడవారిని అంత తేలిగ్గా నమ్మొద్దని చాణక్యుడు చెప్పాడు.